ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, ఒక పక్క భ్రష్టాచారం ఉంది, అత్యాచారం ఉంది ఈ విశ్వంలో. కానీ మీ జ్వాలారూపం వలన ఈ భ్రష్టాచారం అత్యాచారం కూడా ఈ జ్వాలారూపం యొక్క అగ్నిని సమాప్తి చేస్తుంది. మరి సర్వ ఆత్మలకు సహయోగం ఇస్తుంది అంటున్నారు పరమాత్మ. అంటే నా పిల్లలైన మీలో అంత శక్తి ఉంది అని పరమాత్మ చెప్తున్నారు. అంటే మనం ఈ అంతిమ సమయంలో మన శక్తులని ఎంత తీవ్రంగా ఉపయోగించాలంటే అంతలాగా ఉపయోగించాలి. మరి ఈ వాక్యాల గురించి పరమాత్మ ఏం చెప్తారు? మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? విశ్వంలో ఒకవైపు భ్రష్టాచారం, అత్యాచారం యొక్క అగ్ని ఉంటుంది. రెండవ వైపు పిల్లలని మీ యొక్క శక్తిశాలి యోగం అంటే సంలగ్నత యొక్క అగ్ని జ్వాల రూపంలో ఉండటం వల్ల అవసరము. ఈ జ్వాల రూపం ఈ భ్రష్టాచారి అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తి చేస్తుంది. మరి సర్వ ఆత్మలకు సహయోగం ఇస్తుంది. మీ యొక్క సంలగ్నత జ్వాల రూపంగా ఉండాలి అంటే యోగం శక్తిశాలిగా ఉండాలి. అప్పుడు ఆ స్మృతి అగ్ని ఆ అగ్నిని సమాప్తి చేస్తుంది. మరియు రెండవ వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపాన్ని అనుభవం చేయిస్తుంది. బేహాద్ వైరాగ్య వృత్తిని ప్రజ్వలితం చేస్తుంది. ఒకవైపు భస్మం చేస్తుంది, రెండవ వైపు శీతలం కూడా చేస్తుంది. బేహద్ వైరాగ్య వృత్తి యొక్క ఆలను వ్యాపింపజేస్తుంది. నాకు యోగం అయితే ఉంది, బాబా తప్ప ఇంకెవరూ లేరని పిల్లలు అంటారు. చాలా మంచిది, కానీ సమయం అనుసారంగా ఇప్పుడు జ్వాల రూపం కావండి. స్మృతి చిహ్నంలో ఏదైతే శక్తుల యొక్క శక్తి రూపం, మహాశక్తి రూపం, సర్వశస్త్రధారి రూపాన్ని చూపించారో ఆ మహాశక్తి రూపాన్ని ఇప్పుడు ప్రత్యక్షం చేయండి. పాండవులైన శక్తులైన అందరూ సాగరం నుండి వెలువడిన జ్ఞాన నదులు. సాగర్లు శీతల ద్వారా పాపాల అగ్ని నుండి ముక్తులను చేయండి. వర్తమాన సమయంలో బ్రాహ్మణుల యొక్క కార్యం ఇదే అంటున్నారు పరమాత్మ. ఈ వర్తమాన సమయంలో అయితే బ్రాహ్మణుల యొక్క కార్యము ఇదే అంటున్నారు పరమాత్మ. అచ్చా. ఓం శాంతి.